వైల్డ్ ఫైర్ వల్ల 57 బిలియన్స్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే డ్యామేజ్ అయిపోయింది అనమాట. 11 కన్ఫర్మ్డ్ డెత్స్. ఇది ఎంత వరకు వ్యాపించిందో తెలుసా? 143 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే వ్యాపించింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఇంకా జరుగుతూనే ఉంది. ఇది ఎవరైనా కావాలని చేశారా లేదనంటే న్యాచురల్ గా ఏమైనా జరిగిందా? ఇంకా దీని గురించి అయితే ఇన్వెస్టిగేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చూద్దాం ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న ఇల్లులన్నీ వుడ్తోని నిర్మించిన ఇల్లులు అనమాట. అందుకే అవన్నీ అంత ఫాస్ట్ గా కాలిపోయాయి. ఇంకొక షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటనంటే 3 months బ్యాకే ఫైర్ ఇన్సిడెంట్స్ అయితే మేము ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా అన్నారనమాట. చూద్దాం మరి ఇది ముందు ముందుకి వెళ్తుంటే యూఎస్లో అయితే వదిలిపెట్టారు. ఇది ఎలా జరిగిందని చెప్పేసి. సో అదే టైంలో ఫైర్ హైడ్రెంట్స్లో వాటర్ రాకపోవడము చాలా కోణాలు ఉన్నాయి. అంటే మనం అనుమానంగా చూస్తే ఇది చాలా అనుమానంగానే అయితే కనిపిస్తుంది. ఇది యూఎస్లో ఏం కొత్త కాదు. లాస్ట్ టైం కూడా ఇది జరిగింది. కాకపోతే 2025 స్టార్టింగ్లోనే యూఎస్కి ఇది ఒక పెద్ద డిజాస్టర్ అని అయితే చెప్పుకోవాలి.